నమస్తే ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టాన్ని మనకెప్పుడు అందించేవే రత్నాలు. ఎలాంటి రత్నాలు ధరిస్తే అదృష్టాన్ని అందజేస్తాయో, ఎలాంటి రత్నాలు మనకి ఉన్నత స్థానానికి చేరుకునేందుకు సహాయపడతాయో అని తెలిపే కార్యక్రమమే ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. మరి ఈనాటి మన పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు. వారితో మాట్లాడి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ లో పెట్టి కాల్ చేయండి. అలాగే మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని స్వయంగా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన సార్ నెంబర్ స్క్రోల్ అవుతుంటే ఆ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే మేడం. టిఎన్ఎన్ ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసాధ్యంకి సాధ్యం చేయడమే ఈ రత్నాలు. మేక్ ఇంపాసిబుల్ యాజ్ పాసిబుల్ by wearing your favorable gemstones. नामुमकिन को मुमकिन में तब्दील करो, रतन पहनो, लाइफ में बहुत अच्छा रहेगा. నైస్ సార్. మరి చాలా మందికి ఇంట్లో మనీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎంత సంపాదించినా డబ్బు అనేది నిలవకుండా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకు కూడా రత్నాల ద్వారా ఎలాంటి పరిష్కారం ఉంటుంది? తప్పకుండా అమ్మా. ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం నుంచి బయటికి ఎక్కాలంటే రత్నాలు చక్కగా పనిచేస్తాయి. మీరు అడిగారు ప్రశ్న, ఆర్థిక సమస్యలు, ఐఎమ్ రైట్, ఫైనాన్స్ కదా. ఆర్థిక సమస్యలు చాలా ట్రబుల్గా ఉంటారు. కొంతమంది చాలా కష్టం పడతారు. ఈ కాలంలో అయితే ప్రతి కాలం అంతే అండి, డబ్బులు లేకపోతే ఏమి చేయలేము. ప్రతి ఒక్క దానికి డబ్బు కావాలి, ప్రతి ఒక్క దానికి డబ్బు కావాలి. ఇలాంటి కానీ ఉండే సొసైటీలో చాలా మంది కూడా నా దగ్గర వస్తారు. ఎంఎం రజా గారు, డాక్టర్ గారు, చాలా కష్టపడి కృషి చేస్తున్నాము, సంపాదన చేస్తున్నాము, కానీ డబ్బు వస్తున్నాయి, ఎలా ఖర్చు అయిపోతున్నా మాకే అర్థం అవ్వట్లేదు. డబ్బు ఇలా రావడం, ఖర్చు అయిపోవడం, డబ్బు రావడం, ఖర్చు అయిపోవడం చాలా బాధగా ఉంటుంది. కొంతమంది శాలరీస్ వాళ్ళు ఏమంటారంటే 20th అయిపోతే చాలు, 20th తేదీ అయిపోతే మా దగ్గర మరి డబ్బు లేదు, ఎక్కడ అప్పు చేసుకోవాలి, ఇలాంటి పరిస్థితి వచ్చేస్తుందని చెప్పి. కొంతమంది బిజినెస్ చేసి చాలా కష్టపడి సంపాదన చేస్తున్నాము, ఏం నిలబడట్లేదు, చాలా ఆటంకాలు వస్తాయని చెప్పి. ఇలాంటి సమస్య ఎప్పుడు వస్తుందంటే, ఒకవేళ జాతకంలో గురువు బలం తగ్గిపోతే, గురువు బలం కిందకి పడిపోతే అలాంటి సమయంలో ఇలాంటి ఆటంకాలు వస్తాయి. గురువు బలం అంటే అర్థం ఏంటి? గురువు గ్రహం అంటారు కదా, జూపిటర్. గురుగ్రహం అనేసరికి ధనుకారక, డబ్బిచ్చేవాడు. ఒకవేళ గురుగ్రహం బాగా లేకపోతే ఇలాంటి సమస్య వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ అండి, మా శరీరంలో కాల్షియం ఉంది, సోడియం ఉంది, పొటాషియం ఉంది, ఐరన్ ఉంది, ఇలాంటి చాలా ఉన్నాయండి. ఏదో ఒక తగ్గిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాము, కాల్షియం తగ్గిపోయిందంటే ఆ సమయంలో మా నోరంతా పండైపోతుంది, ఏమి తినలేకపోతాము, టేస్ట్ అర్థం అవ్వదు, చాలా బాధపడిపోతాము. అలాంటి సమయంలో డాక్టర్ దగ్గరికి వెళితే చిన్న టాబ్లెట్ ఇస్తారు, టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ మాకు సెట్ అయిపోతుంది. అదే విధంగా ఆ గ్రహాల నుంచి వచ్చే కిరణాలు ఉన్నాయి కదా, కిరణాలు రేస్ ఉన్నాయి కదా, కాస్మిక్ రేస్. ఒకవేళ ఇలాంటి గురువు గ్రహం నుంచి వచ్చే రేస్ కనెక్టివిటీ కట్ అయిపోయి అది వీక్ అయిపోతే మా శరీరంలో ఆ సమయంలో కష్టాలు చూస్తాము, ఆర్థిక సమస్యలు వస్తాయి. దానికోసం చక్కగా కనక పుష్యరాగం, తెలుగులో ఇంగ్లీష్ ఎల్లో సఫైర్ అంటారు, ఇలాంటి రత్నం పెట్టుకుంటే తప్పకుండా ఆర్థిక సమస్య పెట్టి చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక కాల్ చూద్దాం. హలో హలో హలో. ఓకే సార్, కాలర్ లేనట్టున్నారు, లైన్ కట్ అయింది. సో దానికి పరిష్కారం ప్రతి ఒక్క దానికి, ఇంతకు మీరు అడిగారా కదా, ఆర్థిక సమస్యలు, ఫైనాన్స్ ప్రాబ్లం, ఇలాంటి సమయం ఎప్పుడు వస్తుందంటే ఆవిడ చెప్పాను కదా, గురువు గ్రహం బాగా లేకపోతే ఇలాంటి సమస్య మా ముందుకు వచ్చేస్తుంది. అలాంటి సమయంలో మేము దాని నుంచి ముందుకు రావాలి, లైఫ్ లో సంతోషంగా ఉండాలి, లైఫ్ లో హ్యాపీగా ఉండాలి, మాకు డబ్బు రావాలి, లక్ష్మి రావాలి అంటే అలాంటి సమయంలో కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ అనే రత్నం ధరిస్తే తప్పకుండా ఆ ప్రాబ్లం నుంచి ముందుకు చాలా హ్యాపీగా ఉంటాం. ఓకే సార్. సార్ చాలా మందికి ఏంటి అంటే హెల్త్ వైజ్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళు పలానా హెల్త్ ప్రాబ్లం, లైక్ ఇప్పుడు వాళ్ళకి బ్రెయిన్ కన్ఫ్యూజన్స్ అని, మధ్యలో మైండ్ కొంచెం పాడై ఇట్లా మెంటల్లీ డిజేబుల్డ్ అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా రత్నాల ద్వారా ఏమైనా పరిష్కారం ఉంటుందా సార్? ఆరోగ్య సమస్యలు అంటే దాంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి లాంగ్ టర్మ్ ఇదంటారు, ఒక రోగం అంటారు, బీపీ, షుగర్, ఇలాంటి ఒక్కసారి వచ్చేసేది లైఫ్ లో కంటిన్యూ అయిపోతుంది. దానికి ఎప్పుడు మేము మందు తీసుకోవాలి. ఇప్పుడు మీరు కొంచెం చెప్పారా కదా, కొంచెం మైండ్ కన్ఫ్యూజన్, డిప్రెషన్, భయము, ఇప్పుడు అన్ని ఎప్పుడు వస్తాయంటే ఇవన్నీ ఒకవేళ జాతకంలో చంద్రగ్రహం బాగా లేకపోతే, చంద్రగ్రహం అనేసరికి మనోకారక, మా మైండ్ నడిపించేవాడు
గురువు గ్రహం ఒకవేళ మా జాతకంలో గురువు బలం చంద్రబలం తగ్గిపోయిందంటే ఆ సమయంలో మనిషికి కన్ఫ్యూజన్ వచ్చేస్తాయి. డిప్రెషన్, చంచనతము, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడము, భయము. ఇందాక నా దగ్గర ఒక కస్టమర్ వచ్చారు, వాళ్ళు మిస్సెస్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. వాళ్ళు మిస్సెస్ ఇంట్లో ఒంటరిగా ఉంటే చాలా భయం అంట. అంటే తను కిచెన్ లోకి వెళ్ళేసి వాటర్ తాగినా కూడా భయం అంట. ఎవరైనా వెనక వచ్చేసరి అంటే మైండ్ లో అంటే ఊహించుంటారు కదా, అంటారు కదా, అంటే ఆయమ్మ అలా ఊహించుకోవడం ఇలా జరుగుతుందేమో అని చెప్పి. సో అలాంటి భయము. జాతకం చూస్తే వృశ్చిక రాశి చంద్ర నీచంలో పడ్డాడు, రాహుతో కలిశాడు. రాహు కూడా నీచ స్థానము వృశ్చిక రాశిలో, చంద్ర కూడా నీచ స్థానం, రెండే కలిశారు. మైండ్ కన్ఫ్యూజన్, భయము. నడిచే దశ కూడా చూసుకుంటే చాలా ఇబ్బందిగా. వాళ్ళు చెప్పాను కంగాపడే అవసరం లేదు. ఈ స్వాతి ముత్యం అనే రత్నం కూడా వాళ్ళు చెప్పాను నేను. ఇలాంటి స్వాతి ముత్యం రత్నం ధరిస్తే తప్పకుండా ఆ కష్టం తొలగిపోయి లైఫ్ లో హ్యాపీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. సార్ చాలా మంది స్టేట్స్ కి వెళ్ళి జాబ్ చేయాలి, చదువుకోవాలి అనుకుంటుంటారు. వాళ్ళు ముందడుగు కోసం వేస్తుంటారు, వెళ్తుంటారు. కాకపోతే అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వారికి రత్నాల ద్వారా ఎలాంటి తప్పకుండా ఫారిన్ యోగం అనేసరికి ఒకవేళ చూడండి రాహుకు సంబంధించింది కానీ కేతు గ్రహం సంబంధించి కానీ ఇలాంటి రెండు గ్రహాలు అంటే ఆ నక్షత్రాలకు సంబంధించి దాంట్లో పుడితే ఒకవేళ అశ్విని నక్షత్రము, మఖా నక్షత్రము, మూలా నక్షత్రము ఇలాంటి నక్షత్రం జన్మించిన వాళ్ళు అలాంటి మహాదశ వస్తే ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళిపోవాలి వాళ్ళు. ఒకవేళ రాహు సంబంధించింది అనుకోండి, అలాంటి రాహు నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆ రాహు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఒకవేళ రాహు మహాదశ వస్తే ఆ సమయంలో వెళ్ళిపోవాలి బయటకి, ఆ యోగం వచ్చేస్తుంది. అదే విధంగా 3rd హౌస్, 9th హౌస్, 12th హౌస్ ఈ అన్ని వివరంగా చూసుకున్న తర్వాత ఆ మహాదశ వస్తే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. వివరంగా చూసి చెప్పొచ్చు హ్యాపీగా మీరు ఎప్పుడు వస్తే. ఎందుకంటే మనిషికి యోగం రావాలి, యోగం లేదు ఏమి చేయలేము. ఎంతో మందికి చూసే ఉంటాము. చదువు కోసం అని మొన్న నా దగ్గర కూడా వచ్చారు, లండన్ వెళ్ళారు ఆయన స్టూడెంట్. 3 months తర్వాత వచ్చేసారు వాపస్. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చాలా కష్టం పడి అప్పులు చేసి ఆయనకు పంపించారు. అనుకోకుండా ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంటే వాపస్ వచ్చేసాడు. జాతకం చూస్తే ఆ యోగమే లేదు. వాళ్ళు చెప్పాను నేను, ఇలా మీరు పంపిస్తున్నారు కదా, పంపించగల ముందు ఒకసారి జాతకం పరిశీలించిన తర్వాత అలాంటి ఏమైనా దోషం ఉంటే రత్నాలు పెట్టిస్తే తప్పకుండా ఆ దోషం తొలగిపోతుంది. అప్పుడు లైఫ్ లో హ్యాపీ ముందుకు వస్తారు. ఆ విధంగా ఈ ఫారిన్ కానీ ప్రతి ఒక్క దానికి అండి, ప్రతి ఒక్క సమస్య ముందుకు రావాలంటే పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ ఇలాంటి రత్నాలు పెట్టుకుని లైఫ్ లో హ్యాపీ ముందుకు వస్తారు. సార్ ఇప్పుడు ఒక కాలర్ చూద్దాం. తీసుకోండి. హలో 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 ఓకే సార్. సార్ మీరు ఎప్పుడు బిజీగా ఉంటూ ఉంటారు, మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరైనా సంప్రదించాలి అంటే ఎలా సంప్రదించాలి? తప్పకుండా చాలా మంది ట్రై చేస్తారు. మా నంబర్స్ స్క్రీన్ పైన ఇచ్చారు, ఆ నంబర్స్ కి కాల్ చేయండి. ఒకవేళ మా నంబర్స్ బిజీ వస్తే 9014441144 ఆ నంబర్ ఉంది కదా, ఆ నంబర్ కాల్ చేస్తే ఆ వెబ్సైట్ నంబరు ఆ నంబర్ అంటే వచ్చేస్తుంది కాబట్టి మా వాళ్ళే మళ్ళీ వాళ్ళకి అప్రోచ్ అవుతారు. ఇక్కడ రోడ్ నెంబర్ 12 బంజారాస్ లో ఉంటాను నేను కాబట్టి హైదరాబాద్ లో. మీరు ఫోన్ చేసుకుంటే, ఎందుకంటే రాశిక్ అనేసరికి బెంగళూరులో మా బ్రాంచ్ ఉంది, అదేవిధంగా హైదరాబాద్లో ఉంది. మా నంబర్స్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వివరంగా తెలియజేస్తారు. దాంట్లో కూడా మాది 3 నంబర్ చూపిస్తున్నాము ఇప్పుడు స్క్రీన్ పైన. ఒకటి వచ్చేసి 90 చూపిస్తున్నాం, ఇంకొకటి 9951 చూపిస్తున్నారు కదా. ఆ 9951 3003335 ఒకవేళ వాళ్ళు రెస్పాన్స్ కొంచెం బిజీగా ఉంటాయి ఫోన్స్, ఆ సమయంలో మీరు 9014441144 అంటే మరోసారి చెప్తున్నాను 9014441144 ఈ నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మా వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయడం కానీ, వాళ్ళకి గైడ్ చేయడం కానీ, టైమింగ్ ఇవ్వడము. నేను ఒకటి చెప్పాలంటే మీరు ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకుంటే వస్తేనే బాగుంటుంది. నేరుగా రాగలేదు కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకుని చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ జరగకుండా చూసుకునే దానికి వాళ్ళు ఫోన్ చేసి వస్తే అపాయింట్మెంట్ తీసుకుని హ్యాపీగా రావచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ చాలా మందికి మ్యారేజెస్ అనుకుంటూ ఉంటారు, మ్యారేజ్ అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ రోజునే అది ఆగిపోతూ ఉంటుంది, ఇలా చాలా మంది జరుగుతుంటుంది. దానికి రత్నశాస్త్రంలో ఎలాంటి రెమెడీ? తప్పకుండా అండి. ఇప్పుడు మ్యారేజ్ అనేసరికి శుక్రగ్రహం బాగుండాలి, కుజగ్రహం బాగుండాలి. శుక్రగ్రహం అనేసరికి వివాహకారకుడు, కుజుడు కూడా బలం ఉండాలి. ఒకవేళ శుక్ర బలం లేదనుకోండి, ఆ సమయంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడాను ఏదో ఒక రకంగా ఏదో ఒక ఆటంకాలు వచ్చి మ్యారేజ్ ఆగిపోతుంది. అదే విధంగా ఒకవేళ కుజస్థితి బాగలేదనుకోండి, ఆ సమయంలో ఏదో ఒక రకంగా మ్యారేజ్ ఆగిపోతుంది. దానికి నా ముఖ్యంగా తెలియచేయాలంటే మేము డిస్కస్ చేసాము కదా కాలసర్పదోషం గురించి చెప్పి, దాంట్లో కాలసర్పదోషంలో కూడా 12 రకాలు ఉంటుంది. కాలసర్పదోషం మేము డిస్కస్ చేసాము లాస్ట్ మంత్, మొత్తం వివరంగా తెలియజేసాము జనాలకి, వ్యూవర్స్ కి. దాంట్లో కూడా 7th టైప్ కాలసర్పదోషం అంటారు, దానికి వచ్చేసి తక్షక కాలసర్ప యోగం అంటారు. అలాంటి దోషం ఉంటే ఖచ్చితం మ్యారేజ్ లో ఆటంకాలు వస్తాయి, దాన్ని పరిహారం చేసుకోవాలి. ఇలాంటి ఒక కేసు నా దగ్గర విశాఖపట్నం నుంచి వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ ముహూర్తం అన్ని ఫిక్స్ చేశారంట. వాళ్ళు
అమ్మాయి కాబోయే భర్త అంటారు కదా, వాళ్ళు అల్లుడికి ఒక ఉంగరం చేసి ఇవ్వాలి, రత్నాలు మంచిగా చక్కగా అంటే దొరుకుతాయి మీ దగ్గర, ఒరిజినల్ మీ దగ్గర దొరుకుతాయి కానీ మీ దగ్గర వచ్చాము మేము, మాకు కావాలి అది, మీది టీవీలో యాడ్ చూసాము, చాలామంది మీ గురించి మాకు రెఫర్ చేశారు అని చెప్పారు. వాళ్ళు వచ్చారు. వస్తే నేను ఏం చేస్తానంటే ఒక క్రాస్ చెక్ చేస్తాను ప్రతి ఒక్కరికి, ఎవరు వస్తే కూడాను ఏం కావాలంటే రత్నం ఎవరు చెప్పారు ఓకే ఒకసారి మేము క్రాస్ చెక్ చేసుకున్నాం, ఎందుకంటే మనలో ఉండే విద్య ప్రజలకు సేవలు చేయాలి కదా. నేను జాతకం చూసాను అమ్మాయిది, అవును చెప్పాను ఏంటి అమ్మాయికి జాతకంలో దోషం ఉంది ఏమైనా చేయాలి, లేదు మాకు పురోహితులు అది ముహూర్తం పెట్టేశారు, మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది, అమ్మాయి ఎంఎస్ చేసేది అమెరికాలో, ఆ అమ్మాయి వస్తా ఉంది నెక్స్ట్ వీక్ అని చెప్పి. నేను చెప్పాను అమ్మాయి రావడం కష్టం ఉందండి జాతకంలో, ఎందుకంటే అమ్మాయికి లవ్ అఫైర్ ఉంది, తాను రావడం కష్టం అని. వాళ్ళు చెప్పారు మీకు ఎలా తెలుసు, ఏమేమి చెప్పేస్తున్నారో అంటే మా పురోహితులు చెప్పారు, మా జ్యోతిష్ చెప్పారు, అది ఇదే ఏమేమి కొంచెం ఉంటుంది కదా వాళ్ళు చేశారు. 10 days తర్వాత నా దగ్గరికి వచ్చారు, వచ్చేసి ఇలా గట్టిగా నాకు చేయి పెట్టుకున్నారు. డాక్టర్ గారు మీరు ఎలా చెప్పారండి, మా అమ్మాయి ఇవాళ రేపు అని చెప్పి రాలేదండి, ఇది వరకు మీరు చెప్పింది కరెక్ట్ అండి అంటే మా అమ్మాయి మాకు ఓపెన్గా చెప్పలేకపోయింది, చాలా బాధపడి చాలా భయం పడిపోయింది, ఏదో ఒక అబ్బాయి ఇష్టం పడుతుందని అని చెప్పి. నేను చెప్పాను చూడండి ఇలాంటి దోషం ఉంది, ఆ పురోహితులు కానీ ఆ స్వామీజీలు కానీ ఆ అస్ట్రాలజర్స్ కానీ ఎవరైతే ఇది జాతకాలు చెప్తారో వాళ్ళు చెప్పాలి కదా ఇలా దోషం అని చెప్పి, ఎందుకు చెప్పలేదని చెప్పి, లేదు ముహూర్తం కూడా పెట్టేశారని చెప్పి. సో ఇలాంటి దోషాలు ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంత చెప్పాను కదా తక్షక కాల సర్ప యోగం, ఇలాంటి దోషం ఉంటే కూడాను మ్యారీడ్ లైఫ్లో ఆటంకాలు వస్తాయి, ట్రబుల్స్ వస్తాయి, దానికి పరిహారం చేసుకోవాలి. ప్రతి ఒక్క దానికి పరిహారం ఉంది, ప్రతి ఒక్క తాళం కీ లేనిది తాళం లేదండి, ఆ కీ లేని తాళం చేస్తే అది ఫెయిల్, అది ఆ ప్రొడక్ట్. కానీ ఆ భగవంతుడు డాక్టర్ ప్రపంచంకి, అలాంటి ఆయన మా కష్టాలు పరిష్కారం లేదా, ప్రతి ఒక్క దానికి పరిష్కారం ఉంది. మేము వెదుకొని దానికి సరైన సమయంలో సరైన పద్ధతిలో రైట్ వేలో రైట్ టైంలో వెళ్తే తప్పకుండా ఆ పరిష్కారంతో చాలా హ్యాపీగా ఉంటాం. సార్ ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు చూద్దాం. హలో 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 ఓకే సార్. సో నేను వ్యూవర్స్ కి ఒక మనవి చేస్తున్నాను, ఎందుకని ఇందాక 4-5 మంది చాలా మంది కాల్ చేస్తున్నారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ చేయండి, మీరు టీవీ చూసి మాట్లాడకండి, అది మాట్లాడితే కొంచెం డిస్టర్బ్గా మీకు డిస్టర్బ్ ఉంటుంది మాకు టైం, ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ వాచింగ్ TNN ఛానల్, ఎందుకంటే తెలంగాణ అంటే చాలా మంది చూస్తున్నారు. సో ఇలాంటి సమయంలో వాళ్ళు ఫోన్ చేయడం ఇలాంటి బ్రేక్ అవ్వడం మంచిది కాదు, కాబట్టి మీరు టీవీ చూడకుండా టీవీ మ్యూట్లో పెట్టేయండి, ఫోన్ చేయండి, ఫోన్లో మాట్లాడితే ఇలాంటి డిస్టర్బెన్స్ రాదు. ఓకే సార్. సార్ నిజమైన రత్నాన్ని గుర్తించడం ఎలా సార్? నిజమైన రత్నాల్ని గుర్తించాలంటే సర్టిఫికేట్ అమ్మ, ఈ కాలంలో ల్యాబ్ అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇది ఫ్యామిలీ పరంగా వచ్చింది, ముత్తాత గారు చేశారు, తాతగారు చేశారు, చెప్పే అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ముత్తాత గారు, తాతగారు, పెదనాన్నగారు, నాన్న అంతా మైన్స్ ఓనర్స్, అలాంటి ఫ్యామిలీలో జన్మించాము. అంత అనుభవం ఉంటే కూడాను చైనా ఈ మార్కెట్లో వచ్చిన తర్వాత, జెమ్స్ మార్కెట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైపోయింది, ఎందుకంటే డూప్లికేట్ ఒరిజినల్ ఎగ్జాక్ట్గా ఉంటాయి. సో ఇలాంటి సమయంలో వీ వాంట్ టు యూజ్ ద ఎక్విప్మెంట్స్, అంటే మేము మిషనరీ ద్వారా వాళ్ళకి వివరంగా మైక్రోస్కోప్స్ అంతా వివరంగా చూసిన తర్వాత వాళ్ళకి మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్పగలుగుతున్నాము. సో ఆ విధంగా గుర్తించడమే ఒక ల్యాబ్ టెస్టింగ్ ఉండాలి. ఇప్పుడు మా రాష్ట్రీలో ఉండే ల్యాబ్ టెస్టింగ్ ఒక 12 రకాలు ఎగ్జామ్ చేస్తాం మేము. ఇప్పుడు మా జూనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళు 2-3 చూస్తారు, అందరూ చూసి వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తే కూడాను ఫైనల్గా నేను చూస్తాను, ఎందుకంటే రాసిక్ బ్రాండెడ్ మంచి బ్రాండ్ నేమ్, మళ్ళీ ప్రాబ్లం రాకూడదు. ఎందుకంటే మా దగ్గర ఒక 80% వాళ్ళు పరిహారం కోసం వస్తే 20% వేరే ఎక్కడో వాళ్ళు ప్రిడిషన్ తీసుకొని ఓన్లీ రత్నాల కోసం వస్తారు, మంచి రత్నాలు దొరుకుతాయి రాసిక్ అని చెప్పి. సో రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పి 2-3 మా అసిస్టెంట్లు వాళ్ళు చూస్తే కూడాను, ఎందుకంటే ఫస్ట్ మా హెడ్ ఆఫీస్ నుంచి టెస్టింగ్ చేసి ఇక్కడ వచ్చేస్తాయి, మళ్ళీ రీచెకింగ్ అవుతుంది, వాళ్ళు రిపోర్ట్ తయారు చేసిన తర్వాత మళ్ళీ నేను ఫైనల్గా దానికి టెస్ట్ చేసి నా సంతకం పెట్టిన తర్వాతనే అది మేము కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. మేము ఇచ్చే సర్టిఫికేట్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ISO పట్టి సర్టిఫైడ్ కంపెనీ. సో ఆ విధంగా దాంట్లో అన్ని అంశాలు ఉంటే మా సంతకం కూడా ఉంటుంది. ఇలాంటి రత్నాలు తీసుకుంటే గుర్తించడం ఎలా అంటే ఒక ల్యాబ్ ద్వారా, ఒక దీని ద్వారానే మేము, ఎందుకంటే ఒక పర్సన్కి ఇలా పల్స్ చూసేసి నీకు ఫీవర్ ఉందని చెప్పగలుగుతాము, కానీ ఎలాంటి ఫీవర్ వచ్చింది, ఏదో మలేరియా ఉందా, టైఫాయిడ్ ఉందా, ఏదైనా వైరల్ వచ్చిందా చెప్పాలంటే బ్లడ్ టెస్ట్ కావాల్సిందే కదా, యూరిన్ టెస్ట్ కావాలి కదా. అదే విధంగా రత్నంలో కూడా చెప్పొచ్చు ఇది రూబీ ఇలా చెప్పి, కానీ అది పర్ఫెక్ట్ చెప్పాలంటే మిషన్ సపోర్ట్ ఉంటేనే మేము చెప్పగలుగుతాం, ఆ విధంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు చూద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్కారం అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఏది చేయాలన్నా కూడా సరిగా పని చేయట్లేదు సార్. ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ అండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు మేడం. ఓకే సార్ మీ పేరేం చెప్పారండి? విజయన్ రెడ్డి సార్. విజేంద్ర రెడ్డి గారు ఏం చేస్తున్నారు మీరు? అంటే మామూలుగా సెక్యూరిటీ చేస్తున్నా సార్ ఇప్పుడు. ఏమి వాట్ ఇస్ యువర్ క్వశ్చన్? ఆర్థిక సమస్యలా? అవునండి. సో ఆర్థిక సమస్యలు లైఫ్ సమస్యలు, సెటిల్మెంట్ రావాలని చెప్పి settlement. విజేంద్ర గారు చూడండి, వి అనేసరికి రోహిణి నక్షత్రం వృషభ రాశి రత్నం చెప్పొచ్చు, కానీ ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ అనాలిసిస్. మీరు నేరుగా రాగలిగితే ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ లేకుండే వాళ్ళకి హస్త సాముద్రికం ద్వారా అంటే పాల్మిస్ట్రీ ద్వారా మీ చేతిరేఖల పట్టి వివరంగా జాతకం చెప్పడం జరుగుతుంది. రాశి జంక్షన్ జ్యువెలర్స్ మా కంపెనీలో అంటే మా ఆఫీస్లో నాతో పాటు ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్స్ టీమ్స్ పెట్టాము. మేము వివరంగా చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి లైవ్ షోస్లు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ అవసరం ఉంటుంది. ఒకవేళ లేఖన పక్షంలో నేరుగా రాగలిగితే దాంట్లో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఉంది పాల్మిస్ట్రీ, ఇంకొకటి ప్రశ్న శాస్త్రం ఉంటుంది, ఇంకొకటి మ్యారేజ్ డేట్ ఉంటుంది, ఇంకొకటి ప్రశ్న అంతే మడిది సంతానం డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు నేరుగా రాగలిగితే తప్పకుండా మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. రాశిలో లక్షలాది మంది వచ్చారు, చాలా బాగా పడారు, చాలా హ్యాపీగా ఉంటారు. విజేంద్ర గారు మీరు కూడా ట్రై చేసి చాలా హ్యాపీగా ఉంటారు. సార్ థ్యాంక్ యూ సార్. ఇంతకైనా కాల్ చేశారు. విజేంద్ర అనేసరికి రోహిణి నక్షత్రము, వి అంటే వృషభ రాశి. వృషభ రాశి అనేసరికి లగ్నాధిపతి రాశాధిపతి శుక్రుడు, ఒక డైమండ్ చెప్పొచ్చు, లేదా రోహిణి అంటే ముత్యం చెప్పొచ్చు. అది కరెక్ట్ కాదు ప్రొసీజర్. ఒక రత్నం ప్రిడిక్షన్స్ ఇవ్వాలంటే నక్షత్రము, లగ్నము, రాశి, మహాదశ, అంతర్దశ, ప్రతి అంతర్దశ, ఏ గ్రహ నిత్యంలో ఉన్నది, ఏ గ్రహం ఉచ్చంలో ఉన్నది, దృష్టిలు కూడా చూసుకోవాలి. గ్రహాల దృష్టి ఉన్నాయి కదా, అది కూడా చూసుకోవాలి. అప్పుడు ప్రిడిక్షన్స్ ఇస్తే 100% సొల్యూషన్. మా రాశికి ఒక క్యాప్షన్ ఉంది, 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అర్థం ఏంటి? ఒక్కసారి మీరు రాగలిగితే మీ లైఫ్లో మార్పు చూస్తారు. నాట్ ఏ జోక్. అది చెప్పాలంటే వాళ్ళ లైఫ్లో మార్పు రావాలంటే ఫస్ట్ వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి, తర్వాత జాతి రత్నాలు కరెక్ట్గా ప్రిడిక్షన్స్ ఇస్తే అప్పుడే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. సో ఇలాంటి కొంతమంది పాత కాలంలో పల్లెటూరులో ఒక 20 years వెనుక, 25 years వెనుక ఎక్కువ మంది డేట్ ఆఫ్ బర్త్ రాసి పెట్టలేదు. వాళ్ళకి తెలియదు, అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఇలాంటి చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు రాసి పెట్టలేదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది బాధపడిపోతారు. ఎందుకంటే నాది ప్రతి ఛానల్స్లో పునరుస్తాను కదా, కొంతమంది అంటారు సార్ మీరు చాలా చక్కగా చెప్తారు, దీని వెనక సైంటిఫికలీ హిస్టరీ మైథాలజీ బాగా చెప్తున్నారు, కానీ మేము కూడా అది పాటించాలి మీ శాస్త్రము, కానీ మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదుగా చాలా బాధపడిపోతారు. సో అలాంటి వాళ్ళకి హస్త సాముద్రికము పాల్మిస్ట్రీ ద్వారా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేరుగా రాగలు చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు రవికుమార్ అండి. రవికుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కూకట్పల్లి నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నాది యాక్చువల్ నేను రజా గారిని ఒకసారి కలిసానండి ఆఫీస్ లో. సార్ నమస్కారం, రవికుమార్ గారు ఎప్పుడు వచ్చారు మా దగ్గరికి మీరు? నేను ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది సార్ మిమ్మల్ని కలిసి. ఓకే, వెరీ గుడ్. చెప్పండి, వాట్ ఇస్ ద క్వశ్చన్ నౌ? మిమ్మల్ని కలిసినప్పుడు నాకు ఒకటి ఎల్లో సఫైర్ను కెంపు ఇచ్చారండి నాకు. ఓకే, అంటే అప్పుడు తీసుకున్నప్పటికంటే కొంచెం బెటర్ గా ఉంది నాకు వచ్చేసి, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా రావట్లేదు సార్ నాకు. రిజల్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి మీది. నాది డేట్ ఆఫ్ బర్త్ లేదండి యాక్చువల్లీ. అంటే 10th డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మామూలుగా 3rd July 1984 అండి. కాదు కాదు, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఒక పని చేయండి, మీరు రిజల్ట్ వచ్చింది ముందుకు వచ్చారు, ఇంకా ముందుకు రావాలంటే అప్పుడు మీరు అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే మొబైల్ తీసుకుంటే కొత్త కొత్త సాఫ్ట్వేర్ వస్తూనే ఉంటుంది, అది మేము అప్లోడ్ చేసుకోవాలి. మీరు 1.5 year బ్యాక్ వచ్చారు, లైఫ్ మనకి సెట్ అయ్యింది, కుదిరింది, కానీ జస్ట్ ఒక విజిట్ ఇక్కడ బంజారా హిల్స్కి రాగలిగితే ఒక విజిట్ జస్ట్ కనపడిపోతే అటు చెప్పొచ్చు కదా రెమెడీ. అంటే రత్నాలు ఒకసారి పెట్టుకుంటే అది లైఫ్ టైం రెమెడీ మీకు, దానికి మీరు ఎప్పుడు చేంజ్ చేయకూడదు. ఒక్కసారి పెట్టుకున్నారనుకోండి, ఎందుకంటే రాశికి నుంచి ఇచ్చే ప్రతి ప్రెడిక్షన్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అప్పుడు ఇయర్లీ ఒకసారి 6 months ఎప్పుడైనా టైం దొరికితే ఒకసారి వచ్చేస్తే కొన్ని ఉన్న వేరే రెమెడీస్ ఉంటాయి, ఆ రెమెడీస్ చెప్పొచ్చు. కొన్ని మంత్రం ఉంటుంది, కొన్ని యంత్రాలు ఉంటాయి, ఆ విధంగా వాళ్ళకి ఇవ్వచ్చు. కాబట్టి ఆ విధంగా పడి చాలా హ్యాపీగా ఉంటారు. రిజల్ట్ అయితే కన్ఫర్మ్ అండి. ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి, చాలా ఆశ ఉంది, చాలా కావాలి, అన్నీ రావాలి, కానీ ఉండే లైఫ్లో కష్టం ముందుకు రావాలంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఆయన పెట్టుకున్నారు, ముందుకు వచ్చారు, ఇంకా ముందుకు ఎగ్జామ్ చెప్పాను కదా. ఒక మొబైల్ తీసుకున్నాం అనుకోండి, ఆండ్రాయిడ్ ఎవ్రీ వీక్ లో ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ అంటే అప్డేట్ చేసుకోవడం. అదే విధంగా మనిషి లైఫ్ అంటే కూడాను
మేము రత్నాలు పెట్టుకుంటే లైఫ్లో హ్యాపీ ముందుకు వచ్చేస్తాము. ఇంకా ముందుకు రావాలంటే మళ్ళీ ఎలాంటి ఖర్చు ఉన్నదు. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేసేస్తే రత్నాలకి మళ్ళీ మీకు ఎలాంటి ఎక్స్పెన్సెస్ లేవు, ఎలాంటి ఖర్చు లేవు. ఇది లైఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. నేను చాలా మంది చూస్తున్నారు, తండ్రి తల్లిలు వాళ్ళ పిల్లలకి మీరు ఏమైనా ఆస్తి ఇవ్వాలి అనుకుంటున్నారంటే చక్కగా రత్నం పెట్టించండి. వాళ్ళకి ఏం అవసరం లేదు. రత్నం అనేసరికి బాడీ గార్డ్ మాదిరి, సెక్యూరిటీ మాదిరి వాళ్ళు చూసుకుంటారండి. మంచి బుద్ధి రావడము, మంచి నిర్ణయము, ఒక రైట్ వేలో వెళ్ళడము ఇలాంటి ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఒక్కసారి రత్నం తీసుకుంటే మళ్ళీ అవసరం ఉన్నది రత్నాలది వాళ్ళకి వేరే రెమెడీస్ ఫాలో అవుతూ చాలా హ్యాపీ ముందుకు వస్తారు. సో రవికుమార్ గారు కంగ్రాచులేషన్, మీకు మంచి జరిగింది. ఇంకా మంచి జరగాలంటే ఒకసారి నా ఆఫీస్ ఆల్రెడీ వచ్చారు మీరు, ఒకసారి రాగలదు తప్పకుండా మీ జాతకం చూసి వేరే రెమెడీస్ ఏమంటే చెప్పగలుగుతాము. కానీ దానికి ఎలాంటి ఖర్చు ఉన్నదండి. ఒక్కసారి మీరు ఒక శాస్త్రం పాటించారంటే ఆ శాస్త్రంది ఆ రెమెడీస్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ దానికి వేరే కొన్ని పద్ధతి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రత్నం పెట్టుకున్నారనుకోండి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. రత్నాలు బాగానే పనిచేస్తాయి. ఒకవేళ చావు ప్లేస్కి వెళ్ళకూడదని చెప్తాం మేము. ఒకవేళ మర్చిపోయారనుకోండి, అక్కడ వెళ్ళిపోయారనుకోండి కొంచెం సూత్కోమంటారు. ఇలాంటి ఆటంకాలు వస్తాయి. సో కొంతమంది షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, కొంచెం లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, ఇలాంటి జరగడం కానీ, ఇలాంటి కొంచెం సూత్కం తగిలి కొంచెం పవర్ తగ్గిపోతుంది. మళ్ళీ ఆ రత్నాలకి తీయడము, పచ్చిపాల్లో పెట్టేసి దానికి మళ్ళీ అభిషేకం చేయడం ఇలాంటి ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి నేరుగా రాగలిగితే వివరంగా మాట్లాడేసి చెప్పొచ్చు, చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక కాలర్ లైన్ ఉన్నారు, చూద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో హలో నమస్కారం అండి, మీ పేరు? హలో హలో మీ పేరు చెప్పండి సార్. హలో హలో వినపడట్లేదండి. సార్ మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి. హలో హలో ఓకే సార్, లైన్ కట్ అయింది. సో రవికుమార్ గారు కాల్ చేశారు, బాగా జరిగింది కానీ ఎక్స్పెక్టేషన్ చాలా అని చెప్పి ఇలాంటివి చెప్పాను కదా ఇందాక. ఉంగరాలు ఒకసారి పెట్టుకుంటే దానికి లైఫ్ లాంగ్ వాడాలి. అది ఒక్కసారి పెట్టుకున్నామంటే మర్చిపోవాలి అది పెట్టుకున్నామని చెప్పి ఆ సంగతి. మా లైఫ్లో మేము ముందుకు వెళ్ళాలి. రత్నాలు ఏ విధంగా పనిచేస్తాయి అంటే కార్యాజయం మాదిరి. మళ్ళీ ఎప్పుడు మీకు ఆటంకాలు రావు. కొంచెం రిజల్ట్ వస్తుంది. కొంచెం రిజల్ట్ స్పీడ్ తగ్గిపోతే, ఇప్పుడు ఒక వెహికల్ అనుకోండి, ఒక వెహికల్ సర్వీస్ చేయాలి. ఈ స్పీడ్ సర్వీస్ చేస్తే బాగా 180లో స్పీడ్లో వెళ్తుంది, 160లో 150లో వెళ్తుంది బండి. ఒకవేళ కొంచెం 6 months అయిపోయిందంటే మళ్ళీ దానికి ఆయిల్ సర్వీస్ ఉంటుంది, దానికి మళ్ళీ ఉంటుంది కదా కొంచెం సర్వీస్ చేయడము. అదేవిధంగా రత్న సర్వీసు, దానికి డబ్బు ఖర్చు, దీనికి డబ్బు ఖర్చు ఉన్నదు. మళ్ళీ చాలా మంది చూస్తున్నా భయపడిపోతారు. ఏం భయపడకండి. ఒకసారి రత్నం పెట్టుకుంటే మళ్ళీ సెకండ్ టైం మీకు ఎలాంటి ఖర్చు ఉన్నదు. లైఫ్ టైం ఒక స్టోన్ పెట్టుకుంటే, మంచి రత్నం పెట్టుకుంటే, జాతి రత్నాలు పెట్టుకుంటే రత్నాలు ఏం అవ్వదు. లైఫ్ లాంగ్ మీకు బాగా పనిచేస్తాయి కాబట్టి దానికి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది శాస్త్రం ద్వారా. అదంతా పాటిస్తే ఇంకా కొంచెం పవర్ పెరగడం కానీ లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. ఎందుకంటే నాది 20 years ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో, అంటే 20 ఏళ్ళు. నా దగ్గర కొంత ఒక 3000 పైన కస్టమర్స్ ఉన్నారు. దట్ ఈస్ మై రెగ్యులర్. నాకు ఫోన్ చేయడం కానీ, వాళ్ళ సలహాలు తీసుకోవడం కానీ, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియా, వాళ్ళు ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ కాల్ చేస్తారు, ఇలా చేస్తున్నాం, చేయవచ్చా వద్దా అని చెప్పి. సో ఒక్కసారి మా దగ్గర వచ్చారు వాళ్ళు, కానీ సర్వీసెస్ మా దగ్గర తీసుకుంటారు. అదే ఫ్రీగా ఇస్తాం, ఎలాంటి డబ్బు ఏమి ఉన్నది, దాని ఖర్చు ఏమి ఉన్నదు. ఖర్చు ఒకేసారి ఉంటుంది రత్నాలు పెట్టుకోవడమే. తర్వాత ఇలాంటి పవర్ తగ్గిపోతే, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళిపోతే, అలాంటి సమయంలో కొంచెం పవర్ తగ్గిపోతుంది. మళ్ళీ దానికి అభిషేకం చేయడం, దానికి రీఎనర్జైజ్ అంటారు. అలా చేసుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సార్. సార్ ఒక ఫ్యామిలీలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా రత్నాల ద్వారా తప్పకుండా ఎన్నో రకాలు ఉంటాయండి. మనశ్శాంతి ఉన్నదు, డబ్బులు లేదు, ఏం ఆరోగ్య సమస్యలు, ఈ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు పిల్లలకి, చదువు సరిగా లేదు, ఇవే కదండి ప్రాబ్లమ్స్. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లేదు, బాధలు, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మాకు? ఆరోగ్య సమస్యలు రవిగ్రహం బాగా లేకపోతే, ఆర్థిక సమస్యలు గురుగ్రహం బాగా లేకపోతే, మనశ్శాంతి లేదు, టెన్షన్ అంటే చంద్రగ్రహం బాగా లేకపోతే, చదువు ప్రాబ్లం పిల్లలది బుధగ్రహం బాగా లేకపోతే. అదేవిధంగా ఇంకా ముందుకు వస్తే ఇంకా గ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహాలు ప్రతి ఒక్క గ్రహాలకి ఒక డిపార్ట్మెంట్ కంట్రోలింగ్ ఉందండి. ఒకవేళ ఆ గ్రహం నుంచి వచ్చే ఆకర్షణ శక్తి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. చాలా మంది చూస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ మాకు ఎక్కడ దెబ్బ తగిలితే జస్ట్ ఒక తగిలితే షాక్ కొడుతుంది మా బాడీలో. అంటే మా బాడీలో కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మా దాంట్లో పవర్ ఉంది, అంటే కరెంట్ ఉంది. సో ఆ కాస్మిక్ ఎనర్జీ ఉంది కదా, ఆ కాస్మిక్ ఎనర్జీ కరెంట్ అంటారు. ఆ విధంగా పవర్ ఉంటుంది. ఒకవేళ ఆ రేస్ కనెక్టివిటీ వీక్ అయిపోతే, ఇందాక చెప్పాను కదా, కాల్షియం కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ తగ్గిపోతే, సైంటిఫిక్ అనాలిసిస్ దీని వెనక సైన్స్ కూడా ఉంది కాబట్టి, సో అలాంటి ట్రబుల్స్ వస్తాయి. ఆ సమయంలో ఇలాంటి రత్నాలు పెట్టుకుంటే తప్పకుండా ప్రతి ఒక్క సమస్య నుంచి ముందుకు రావచ్చు. మా దగ్గర వచ్చేవాళ్ళు ఏదో సమస్య వస్తారు, వచ్చేసి ఏదో జాబ్ లేదు అనుకుంటారు. వాళ్ళు చెప్తాము, ఇక జాబులు లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ చదువులు ఆటంకాలు వస్తున్నాయి, మీ హెల్త్ ప్రాబ్లం ఉంది, మీ ఇంట్లో ఎలా ఉంది అంటే, వాళ్ళు అప్పుడు చెప్తారు, సార్ మేము వచ్చాము ఒక ప్రశ్న కోసం, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా చెప్పేశారు, చాలా హ్యాపీగా
బయట బోర్డు పెట్టాము రాసిక్లో, 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని ఒక పెద్ద ఎల్లో బోర్డులో మేము రాసి పెట్టాము ఆ అక్షరాలు. నేను చాలామంది క్లయింట్స్కి చెప్తాను, అక్కడ నేను ఓపెన్గా బోర్డు పెట్టాను కదా, ఒకవేళ మీకు నచ్చకపోతే నా క్యాప్షను అది మీకు మా కంపెనీకి సూట్ అవ్వకపోతే మీకు చెప్పొచ్చి తీసేస్తానంటే, లేదు సార్ మొదటిసారి నా గురించి నాకు తెలిసింది సార్, వాట్ ఐఎమ్ మీరే చెప్పారు నాకు, ఇదివరకు నాన్నగారు చెప్పలే, మా బ్రదర్ ఎవరు చెప్పు, నాకు మీరు చెప్పారు, మేము కూడా చెప్పి మ్యాజిక్స్లో చెప్పామా. జాతకం చూసి ప్రతి ఒక్క లగ్నంలో వాళ్ళకి ఆ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఆ మెంటాలిటీ కానీ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియచేస్తే, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో సక్సెస్ ఉందండి. ఆ సక్సెస్ లేకుండా మనిషి ఎవరు పుట్టలేదు. ఎందుకంటే ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చి భూమి మీద పంపించాడు. లాస్ట్ ఇయర్ నా దగ్గర ఒకరు వచ్చారు, ఆయనకి ఏబిసిటీ రాదు, కూర్చొని 5 మినిట్స్ టైం అడిగాడు నా దగ్గర, ఒక పెన్సిల్ కావాలి పేపర్ కావాలని చెప్పి 2 నిమిషాల్లో మొత్తం నా ఫేస్ ఆయన ఆర్ట్ చేశారండి. మా ఇంట్లో అది ఫోటో పెట్టాను, ఆయన పేరు కూడా పెట్టేసి. సో నేను చాలా కంగారు పడిపోయాను. అప్పుడు నేను చెప్పాను ఆయనకి, చూడండి ప్రతి ఒక్కరికి దేవుడు ఆర్ట్ ఇచ్చి పంపించాడు, ఒక టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ మేము వెతుకోవాలి. ఆ వెతకడానికి ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రం, కొంతమంది ఏం పని చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్, వాళ్ళకి అది కలిసి వస్తుందా లేదా వాళ్ళు చూసుకోవాలి కదా. కొంతమంది ఏమంటే కిరాణా షాప్ ఉంది అంటారు, వాళ్ళకి అది కలిసి వస్తుందో చూసుకోవాలి కదా. ఇలాంటి ట్రబుల్ చూస్తారు. ప్రతి ఒక్క జాతకంలో మీ ఏ మార్పులో వెళ్ళాలి, ఏ వేలో వెళ్ళాలి, మీరు ఎలా వెళ్ళాలి రాసి ఉంటుంది. అది మేము తెలియచేసిన తర్వాత ఆ దోషం ఉంటే ఈ పరిహారంతో పాటు ఎప్పుడైతే మేము వాళ్ళకి మార్గం చూపిస్తామో 100% 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు. మా దగ్గర చాలా మంది ప్రముఖులు, మన డిప్యూటీ సీఎం కూడా వచ్చి చాలా అది మీడియాలంతా వచ్చింది. సో ఆయన కూడా ఉంగరాలు పెట్టుకున్నారు, వచ్చేసి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఆయన కూడా తెలియజేశారు. అంటే ఒక లోవర్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు దేశ నడిపించేవాళ్ళు అధినేతలు కూడా రత్నాలు పెట్టుకుంటున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, నమస్తే అండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలా అండి. ఓకే, మీ అబ్బాయి పేరేంటండి? రోహిత్ అండి, రోహిత్. ఓకే, రోహిత్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/3/1991 మేడం, 10:45 మార్నింగ్. 16/3/1991 మార్నింగ్ 10:45. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, MBA ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. మరి జాబ్, వైఫ్ విషయము, ఎట్లాంటి అమ్మాయి దొరుకుతుంది, లైఫ్ ఎలా ఉంటుంది అని. ఎందుకంటే మా అమ్మాయి విషయంలో దెబ్బతిని ఉన్నాము, అందుకని. అమ్మా నమస్కారం, మీరు కొంచెం లైన్ లో ఉంటారా? మీరు చెప్తాను మీ గురించి, మీ బాబు గురించి. మీ బాబు జన్మించిన రోజు శనివారం తెలుసా మీకు? బాబు జన్మించిన రోజు శనివారం, శనివారము, పూర్వభద్ర నక్షత్రము, అవును, 2వ పాదం, కుంభరాశి. అవునండి. లగ్నం చూసుకుంటే వృషభ లగ్నం. మీ బాబు జాతకంలో కాలసర్ప యోగం మీకు తెలుసా? మీకు ఆ విషయము తెలియదండి, తెలియదు. చూడండి, కాలసర్ప యోగం అంటే వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కి కానీ కొంచెం ఆటంకాలు వస్తాయి. అర్థమైందా మీకు? ఈయన జాతకం దోషం వల్ల వాళ్ళ సిస్టర్ కి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఈయన జాతకంలో కాలసర్ప, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఎలా ఉంది? హలో, బాగలేదు. చూడండి, మేము డిస్కస్ చేస్తున్నాము 1 మంత్ నుండి ఇలాంటి ప్రాబ్లం. ఎందుకంటే మీ బాబు జాతకంలో లగ్నం వచ్చేసి అయింది, వృషభ లగ్నం వచ్చింది. లగ్నంలో కుజదోషం జాతకంలో 3rd హౌస్ లో చూసుకుంటే కేతుతో పాటు గురువు కలిశారు. 3rd హౌస్ అనేసరికి సిబ్లింగ్స్, రిలేషన్షిప్, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళకి ఆటంకాలు వస్తాయి, ట్రబుల్ వస్తాయి. అదే విధంగా మీ బాబు జాతకంలో రాహుతో పాటు శని కలిశారు, కాలసర్ప దోషం ఉంది, దానికి మీరు నివారణ చేసుకోవాలి. బాబు చాలా స్మార్ట్, సెల్ఫ్ ఎర్నింగ్ చాలా బాగా చేసుకుంటాడు, మల్టీ టాస్క్, 2-3 రకాల పని చేస్తారు, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. కానీ ఇంట్లో పరిస్థితి బాగలేదమ్మా, చాలా క్రిటికల్గా ఉంది, చాలా డిస్టర్బ్గా ఉంది, చాలా ఆటంకాలు వస్తున్నాయి ఇంట్లో. సో దాని నుంచి, ఎందుకంటే జాతకంలో బుధ నిచ్చెన పడ్డాడమ్మా, బుధ కూడా బాగలేదు, అదే విధంగా శుక్ర కూడా బాగలేదు. బుధ బాగలేకపోతే లైఫ్లో స్టెబిలిటీ లేకపోవడం, డెవలప్మెంట్ లేకపోవడం, ఆటంకాలు ఎక్కువ వస్తాయి. దాని నుంచి ముందుకు రావాలంటే తెలుగులో గరుడా పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే బాబు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. 2015 నవంబర్ ఇదే సంవత్సరం శుభవార్తం అంటే గుడ్ న్యూసెస్, మంచి జాబ్ కూడా వస్తుంది, మ్యారేజ్ కూడా కుదురుతుందమ్మా. కానీ ఈయన వల్ల వాళ్ళు
సిబ్లింగ్స్ చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళకి కొంచెం ఆటంకాలు వస్తే మీరు నా నంబర్స్ ఉన్నాయి కదా, నా నంబర్స్కి కాల్ చేయండి. ఒకవేళ నా నంబర్స్ బిజీ ఉంటే, మా నంబర్స్ బిజీ ఉంటే 9014441144కి ఆ నెంబర్కి కాల్ చేసేస్తే మా వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. మీరు నేరుగా రాగలేదు తప్పకుండా మీ బాబు కూడా బాగుంటారు, మీ అమ్మాయి కూడా బాగుంటుంది. ఇలాంటి చాలా మంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకని చూడండి, మేము వాళ్ళకి అడుగు కూడా చెప్పేసాము. అంటే మా జాతకం నుండి మాది చెప్పొచ్చు, పేరెంట్స్ చెప్పొచ్చు, అందరూ చెప్పొచ్చు, ఆ విధంగా ఉంటుంది కాబట్టి. కానీ ఒకరిది మేము పరిష్కారం ఒకరికి ఇవ్వగలుగుతాము, కానీ వాళ్ళకి ఆ ట్రబుల్ ఉంది, ఆ పరిష్కారం చేసుకుంటే వాళ్ళు కూడా బాగుంటారు. ఆ విధంగా మీరు బాగుంటారా, మీ బాబు కూడా బాగుంటారమ్మా. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సార్, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను రేపు ఇదే టైంకి వస్తాను. ఎవ్రీడే నా ప్రోగ్రామ్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ప్రతి ఒక్క సమస్యలకి పరిష్కారం, ప్రతి ఒక్క ప్రాబ్లంకి పరిష్కారం 100% రత్న శాస్త్రం. అదే మా ప్రోగ్రామ్ వచ్చేసి పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. తప్పకుండా కాల్ చేసి చాలా హ్యాపీగా ఉంటారు. చూసారు కదండి, ఇది ఇవాల్టి ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. మళ్ళీ రేపటి మన పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.